గత 9 ఏళ్లలో దోచుకున్న డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని, దానికి నిదర్శనమే కరీంనగర్లో ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 9.5 సంవత్సరాలుగా తాము చేస్తున్న ఆరోపణలు నిజం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతినిధి డబ్బు పట్టుబడడం దానికి నిదర్శనమని అన్నారు. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన 6,67,00,000 డబ్బు ఎవరివని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. మల్టీప్లెక్స్ లోని సెల్లర్ లో ఆయిల్ కాటన్ డబ్బాల్లో డబ్బులను ప్యాక్ చేశారని, కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులతో గెలవాలని చూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనుగా మార్చుకున్నారని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రజలు కాంగ్రెస్ ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి, సందగిరి శ్రీనివాస్, చిలుక రమేష్, గూడూరి మధు, అన్నహం శ్రీనివాస్, పుల్కం రాజు, కనికన్పు రాకేష్, ఇప్పకుల అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బు రేపు ఎన్నికల్లో ఎవరి కోసం ఖర్చు పెట్టడానికి కోసం డబ్బు ద్వారా తీసుకొచ్చి పెట్టారనేది ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ప్రజలకు మీరు ఈరోజు సమానం చెప్పని కోరుతున్నాం. కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికల్లో గెలిపించాలని చూస్తున్నటువంటి వాళ్ళ వందిమాగదులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమానం చెప్తారని మేము అడుగుతున్నాం. ఎన్నికల కోడ్ కూయక ముందే 6,69,32,050 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరికిందంటే ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని చెప్పని ప్రజలు అనుకుంటుంది. నిజమా కాదా అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటుంది కాళేశ్వరం కామధేను అయింది బీఆర్ఎస్ పార్టీకి అన్నాం. కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటున్నారు అని చెప్పి అంటున్నాం. దానికి నిదర్శనం ఈరోజు ఈ డబ్బు అంటున్నాం. ఈరోజు 2017లో ఒక యాక్ట్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వ యాక్ట్ 2017లో 269 ఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ నగదు ఉండదని. మరి 6 కోట్ల నగదు ఏ విధంగా వచ్చింది అంటున్నాం. అది కూడా ప్రతిమ మల్టీప్లెక్స్లోని కింద సెల్లార్లో బీరువాలో దొరికినాయి. ఆ డబ్బంతా కూడా ప్రతిమ మల్టీప్లెక్స్ ఆఫీస్ రూమ్లో ఆయిల్ కాటన్ బాక్సులలో పెట్టారు. ఆయిల్ కాటన్ బాక్సులలో బీరువాలలో కూడా పెట్టినటువంటి డబ్బును రాత్రి 1:30 పట్టుకున్నారు పోలీసులు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉన్నతాధికారులు పిలిపించి వారికి అప్పచెప్పే కార్యక్రమం జరుగుతుంది.